nice. All Talapati fans will enjoy from title card to the end, and the end edit will be so emotional. You know, all Talapati hardcore fans will cry, and I am a Talapati fan. Like, it was so good. Anirudh BGM was absolute fantastic. You'll enjoy his BGM and music from the speakers to the heart. It was so good. హీరోయిన్ యాక్టింగ్ కైసా హై? Yeah, it's nice. It's nice. It's nice. హైలైట్స్ ఏముంటాయి? హైలైట్స్ మధ్యలో డైలాగ్స్ చాలా బాగుంటాయి. లైక్ డైలాగ్స్ ఎరగొట్టేశారు. సమ్ రిలేటెడ్ టు తమిళ్ పాలిటిక్స్. నాకు పెద్దగా తెలియదు పాలిటిక్స్. అంటే పొలిటికల్ డైలాగ్ యా ఉన్నాయి, ఇండైరెక్ట్ డైలాగ్స్ ఉన్నాయి. నాకు తమిళ పాలిటిక్స్ గురించి ఐడియా లేదు, బట్ లోపల తమిళ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ రచ్చ చేశారు లోపల. భగవంత్ కేసరి రీమేక్ అన్నారు. యా యా రీమేక్ ఉంది ఉంది, చాలా రిఫరెన్సెస్ తీసుకున్నారు చాలా వరకు, బట్ వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు బాగా చేశారు. లైక్ ఈ విలన్ ఇంట్రో బీజిఎం మ్యూజిక్ పరంగా చాలా బాగుంది, అండ్ సమ్ ఫైట్స్ ఇంప్రవైజేషన్స్ అట్లా చేశారు. అంటే అది ఇప్పుడు పొలిటికల్ లో ఉన్నారు విజయ్ గారు. సో ఆయన పొలిటికల్ కెరీర్ కి ఉపయోగపడలే ఏమన్నా డౌన్ చేసుకున్నారా సినిమా? భగవత్ కేసరి మీకు ఉమెన్ సేఫ్టీ పవర్ గురించే కదండి, ఆల్రెడీ హీస్ ఇంప్లిమెంటింగ్ దోస్ ఆల్. విజయ్ గారు పర్సనల్ గా ఏమన్నా పొలిటికల్ ఎజెండా తీసుకున్నారు? అంతేమండి, ఓన్లీ డైలాగ్స్ వరకే, కానీ మాక్సిమం రిఫరెన్స్ భగవంత్ కేసరి తీసుకున్నారు, మధ్యలో వేసారు అలా బాగుంది. అంటే ఆయన ఇప్పుడు సినిమాల్లోకి రావడం అంటే ఓన్లీ సీఎం సినిమా ఇది, యా అంత స్టఫ్ ఉన్నట్లు అనిపించిందా? యా యా ఎడిట్స్ అండ్ డైలాగ్స్ తో ఫుల్ ఫెయిల్ అయిపోతాయి. డైలాగ్స్ బాగా కనెక్ట్ అవుతారు తమిళ్ ఫ్యాన్స్, అంటే వాళ్ళకి ఎక్కువ పాలిటిక్స్ గురించి ఐడియా ఉంది కాబట్టి. పాలిటిక్స్ ఐడియా ఉంటే ఇండైరెక్ట్ డైలాగ్స్ చాలా వేశారు, ఫుల్ ఎంజాయ్ చేశారు. తెలుగులో బస్ లేదు, బట్ ఆ బస్ క్రియేట్ చేసే విధంగా ఉందా ఏంటి అసలు? తెలుగులో ఐ డోంట్ నో దే విల్ ఎంజాయ్ ఆర్ నాట్, బట్ యాజ్ అ తలపతి ఫ్యాన్ నేను తమిళ్ ఫుల్ ఫ్యాన్ కాబట్టి నేను ఫుల్ ఎంజాయ్ చేసిన. ఫైనల్ గా ఏం చెప్తారు జననాయక్? రేటింగ్స్ ఎంత ఇస్తారు? రేటింగ్స్ నాకు చాలా నచ్చింది, నేను 5 out of 5 ఇస్తాను, ఎందుకంటే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను. తలపతి సినిమా నేను థియేటర్లో చూడడం ఫస్ట్ టైం, నాకు ఎప్పుడు ఛాన్స్ రాలేదు చూడడానికి. సో చుట్టూ తమిళ్ పీపుల్తో కూర్చొని వాళ్ళ వైపుతో ఎంజాయ్ చేయడం ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళీ విజయ్ గారు మళ్ళీ సినిమాలో రావడం ఎక్స్పెక్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎల్సీయూ కన్ఫర్మ్ చేస్తే బాగుండేది, లియో 2 వస్తే బాగుండేది. అన్ఫార్చునేట్లీ నేను లియో మూవీ కూడా చూడలేదు థియేటర్లో. సో బట్ లాస్ట్లో మొత్తం ఆయన చేసే సినిమాలన్నీ చూపించడం వల్ల ఉండాలంటారా? సీఎం గారు అవుట్ ఆఫ్ என்ன ஆஸ் அ தளபதி ஃபேன்ஸ் எங்களுக்கு வந்து ரெண்டுமே வேணும், ரெண்டுமே வேணும். క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? சூப்பர். ஆக்சுவலி அவங்களோட கேரக்டர்ல எந்த இதுவும் சொல்ல முடியாது. அவங்களுக்கு கொடுத்த ரோல் வந்து ரொம்ப கரெக்டாக பண்ணியிருக்காங்க, நல்லா பண்ணியிருக்காங்க. அண்ட் ஃபைட் సీక్వెన్సెస్ ఫ్రమ్ మమితా బైజూస్ ఆసమ్, వేరే లెవెల్. అదే అవుట్ ఆఫ్ అంటే 5 మార్క్స్ లో ఎన్ని మార్క్స్ ఇస్తారండి ఈ సినిమా? 5/5. అంటే ఇప్పుడు విజయ్ గారిని హీరోగా చూడాలనుకుంటున్నారా, లేకపోతే మీరు పొలిటికల్ లీడర్ గా కంటిన్యూ అవుతే బాగుంటుందని అనుకుంటున్నారా? ஆமாம், பொலிட்டிக்கல் லீடர். பட் ஆக்சுவலி ஃபார் தளபதி ஃபேன்ஸ் ரொம்ப கஷ்டமாக இருக்கும் இது. ஆஸ் ஹைஸ் லாஸ்ட் மூவி ரொம்ப கஷ்டமாக இருக்கும், அக்செப்ட் பண்ணிக்க முடியல. பட் இருந்தாலும் அவர் சொல்கிற வேர்ட்ஸ் ஃபாலோ பண்ணி தான் ஆகணும் நாங்கள் ஃபேன்ஸாக. பீயிங் தளபதி ஃபேன் இஸ் நாட் ஈஸி, அதை நான் சொல்லிடுறப்போ. ఫస్ట్ హాఫ్ బాగా అనిపించిందా, సెకండ్ హాఫ్ బాగా అనిపించిందా మీకు? హోల్ మూవీ హోల్ మూవీ చాలా బాగుంది. పూజా హెగ్డే గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? பூஜா ஹெக்டே அண்ட் மமிதா பைஜு ஆக்டிங் வந்து அவங்களுக்கு கொடுத்த ரோல் வந்து ரொம்ப கரெக்டாக பண்ணியிருக்காங்க. லைக் வந்து இவங்களுக்கு இப்படி லைக் ஹைஸ் அண்ட் லோஸ் அந்த மாதிரிலாம் இல்லை, கரெக்டாக பண்ணியிருக்காங்க, சூப்பராக பண்ணியிருக்காங்க, நல்லா இருக்கும். విలనిజం ఎలా ఉంది అందులో? విలనిజం బాబీ డియోల్ అండ్ అనిరుద్ మ్యూజిక్ ఆల్సో చాలా బాగుంది. అంటే పొలిటికల్ గా ఇప్పుడు ఆయన కెరియర్ కి బాగుండేలాగా ఏమైనా మలుచుకున్నారా ఈ సినిమాలో? పొలిటికల్ కెరియర్ కి మలుచుకున్నారా ఏమైనా? कैसे मूवी ओवरऑल மூவி ஆக்சுவலி பகவந்த் கேசரின்ற மாதிரி சொன்னாங்க ரீமேக்கா. கொஞ்சம் கொஞ்சம் சீன்ஸ் அந்த மாதிரிலாம் இதில் இருக்கும், மீன் கொஞ்சம் கொஞ்சம் சீன்ஸ் இருக்கும். பட் வந்து ஹோல் ஸ்டோரி வந்து பகவந்த் கேசரியிலேருந்து எடுக்கலை. லைக் வந்து பொலிட்டிக்கல்ஸ் அந்த சம்மந்தப்பட்ட மாதிரி ஒரு சப்ஜெக்ட் கொண்டு வந்து அதுக்கப்புறம் லைக் வந்து இப்போது கேர்ள்ஸுக்கு என்ன சொல்ல வராங்க அது, தென் பாலிட்டிக்ஸ் எப்படி நம்ம ஓட் பண்ணணும். ஏன்னா ஆக்சுவலி எல்லாமே நம்ம கையில் தான் இருக்குது, கரெக்டான ஆளுக்கு ஓட் போடுங்க. இந்த ஆஸ் அ தமிழ்நாடு தமிழ்நாடு பீப்புள் நாங்கள் இந்த தடவை கரெக்டாக ஓட்டு போட்டிருக்கோம். ஸோ யா ఓవరాల్ మూవీ நல்லா இருந்துச்சு. మనం అండర్స్టాండింగ్ మీద ఉన్నాం. మనం హిందూ క్రిస్టియన్
ముస్లిం అనే మతాలు లేకుండా అందరూ కలిసే ఉంటున్నాం. ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు ఇంకా గొడవలు పెట్టాలి ఇవన్నీ ట్రై చేసి విలేజ్ అట్లా ఉన్నాయి కదా, వాళ్ళకి కొంచెం ఐడియా రావాలని చెప్పేసి ఈ సినిమా తీశారు. ఒక సినిమా వాడు హీరో ఒక నాయకుడు అయితే ఎలా ఉంటుందో క్లియర్ గానే చూపించారు. హైలైట్స్ ఏమున్నాయి సార్? సినిమాలో హైలైట్స్ అంటే కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది బ్రో. బాలయ్య బాబు సినిమాలో మనం భగత్ సింగ్ అసలు ఎంత స్టేజ్ మీద లేచి ఊగుతామో ఈ సినిమాలో కూడా అంత బ్లాస్ట్ బ్రో. సినిమా ఒక్కొక్క డైలాగు కొన్ని డైలాగ్స్ కూడా ఇంటర్వ్యూల వరకు ఉంటుంది, కొంచెం సింక్ అయి ఉంటుంది. ఇంటర్వ్యూల నుంచి కంప్లీట్ డిఫరెంట్ బ్రో. మొత్తం రాజకీయ పరంగా పాలిటిక్స్కి వెళ్ళిపోతుంది స్టోరీ లైన్ మొత్తం. బట్ సినిమా మాత్రం ఎక్కడ బోర్ కొట్టదు, అసలు బోర్ అనే ఉండదు. సినిమా ఎమోషన్స్ అంతా కామన్ గానే ఆ సినిమాలో ఎట్లా ఉంటుంది ఈ సినిమాలో కూడా సేమ్. లాగ్ ఏం లేదు బ్రో, అంత క్లియర్ గానే తీశాడు. ఎవరు మేబీ అలా సరిగ్గా చూసుంటారు, వేరే మూడ్ లో వచ్చి చూసుంటారు సినిమాని. ఆల్రెడీ రీమేక్ మూవీ ఇది, ఆల్రెడీ చూసుంటారు మీరు భగత్ సింగ్ సేమ్ దాంట్లో ఎట్లా ఉందో దీంట్లోనే అట్లా ఉంటుంది. స్టోరీ లైన్ వచ్చేసి కొంచెం చేంజ్ చేస్తారు అంతే. పాలిటిక్స్, ఆయన ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నాడు కదా, ఇది కూడా లాస్ట్ సినిమా మేబీ అవ్వచ్చు, ఇంకా తీస్తే ఇంకా బాగుంటుందని అనుకున్నాం. ఎక్స్పెక్ట్ చేసినంత లేదు బట్ ఓకే బ్రో. సినిమా మాత్రం కొత్తగానే ఉన్నాడు ఈ సినిమాలో. ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్క ఎంట్రీ సీన్ లో బీజిఎం కొడతాడు అన్న, పీక్స్ లో ఉంటది. అంటే చాలు ఈ లైఫ్ కి చాలు అన్న సినిమా లాస్ట్ సినిమా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ ఫ్యాన్స్ మాత్రం అంత హ్యాపీగా ఫీల్ అవ్వరు అనుకున్నాం. ఇక ముందు మీరు హీరోగా చూడాలనుకుంటున్నారా, పొలిటికల్ లీడర్ గా చూడాలనుకుంటున్నారా? పాలిటిక్స్ చేస్తూ సినిమా తీస్తే 100% హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఆయన ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగానే ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన సినిమాలు ఉంటేనే బెటర్ బ్రో. రెండు కలిపి చేసుకుంటే అంటే 2 years కి ఒక సినిమాలకు తీసుకున్నా సరే సాటిస్ఫై అవుతాం మేము. కానీ ఖచ్చితంగా మాత్రం హీరోగా చూడాలనుకుంటున్నాను. హీరో మాత్రం ఖచ్చితంగా చూడాలని అనుకుంటున్నాం. పాలిటిక్స్ లో ఉండొచ్చు కొన్ని ఖాళీ టైంలో కూడా ఒక 2 years కో 3 years కో ఇలాంటి సినిమా ఒకటి తీస్తే చాలు. ఫస్ట్ స్టార్టింగ్ లో సేమ్ అనిపించింది, ఒక ఇంటర్వ్యూల వరకు సేమే ఉంటుంది సినిమా. ఇంటర్వ్యూల తర్వాత నుంచి కంప్లీట్ చేంజ్ ఉంటుంది. అందులో పాలిటిక్స్ సంబంధించి ఏమి ఉండదు. ఈ సినిమాలో మొత్తం పాలిటిక్సే ఉంటుంది. ఇంటర్వ్యూల తర్వాత అంతా విజయ్ యాక్టింగ్ అంతా ఫిక్స్ ఉంటుంది. అంటే ఈయన సినిమా కెరియర్ కి సంబంధించి ఆయన ఏమైనా మలుచుకున్నారా ఈ సినిమాని? యాక్చువల్లీ పీపుల్స్ లో ఒక ఐడియా రావాలని చెప్పేసి తీశారు ఈ సినిమా. దాంతో కంపేర్ చేయాలని కాదు, ఒక రాజకీయాలు అనేవి ఎలా వాళ్ళ వారసత్వం పరంగా వస్తున్నాయి కదా, బయట వాళ్ళు వస్తే ఎలా ఉంటది, జనాలు ఎలా నమ్ముతారు దాని మీద తీశారు. బయట వాళ్ళు వస్తే ఒక ఛాన్స్ ఇస్తే ఒక రాష్ట్రమే చేంజ్ అవుతుందని ఇప్పుడు రియల్ లైఫ్ లో చూపిస్తారు ఆయన అని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను సినిమాతో. ఖచ్చితంగా అసలు సినిమా బోర్ కొట్టలేదు. ఆల్రెడీ నేను భగత్ సింగ్ కేసరి చూసా, ఆల్రెడీ కొంచెం ల్యాగ్ అనిపించింది, ఏమనిపించినా పర్లేదని వచ్చాను, కానీ నాకు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. 100% సినిమాని కంప్లీట్ గా బోర్ కొట్టకుండానే చూడగలం. బాలయ్య ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు ఫస్ట్ థింగ్. కానీ కొన్ని డైలాగ్స్, కొన్ని బాలయ్య ఎంట్రీ కూడా ఉంటది, కొంచెం అక్కడ కూడా అరుస్తారు కొంచెం లేచి, బ్రో ఐ డోంట్ కేర్ బ్రో. కొన్ని డైలాగ్స్ కూడా పెట్టారు, ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ తో పెట్టారని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళని కంపేర్ చేసి మూవీని బ్యాట్ చేయొద్దు. సినిమాలు మాత్రం రిలేటెడ్ గానే తీసారు, అందరూ అండర్స్టాండింగ్ మీద తీసారు. సూపర్ గా డాన్స్ వేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అదా విజయ్ సార్ లాస్ట్ ఫిల్మ్, దానివల్ల డాన్స్ చేసిన. సో ఇంకమాట ఆయన థియేటర్కి వచ్చా మా పాటకి ఏమవుతుంది, దానివల్ల ఒక లాస్ట్ ఫేర్వెల్ లాగా డాన్స్ చేసిన. లాస్ట్ ఫేర్వెల్ సినిమాకి అనిపించేలా ఉందా సినిమా? సూపర్ అండి, మాస్ అండి. అన్ని ఆడియన్స్ కి కనెక్ట్ అవుతారండి, అందరికి కనెక్ట్ అవుతారు. నేను తమిళనాడు చెప్తున్నా, తమిళనాడు చూసినాను, మూవీ అదిరిపోయింది. నల్లా ఇருக்கு సార్, విజయ్ సార్ ఆల్ ద బెస్ట్. ఇంకా తమిళనాడు సీఎం విజయ్ సార్ వాళ్ళతిక్కల్. అంటే ఖచ్చితంగా సీఎం గా చూడాలనుకుంటున్నారు ఇంకా ఆయనని, అంటే పొలిటికల్ గానే చూడాలనుకుంటున్నారు. సీఎం అయ్యి ఇంకా చాలా హెల్ప్ చేయాలా, ఇండియా ఫుల్ గా నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ రావాలా విజయ్ సార్, అదా నా కోరిక. ఓకేనా, ఇన్ని తమిళనాడు వద్దు, ఇండియాకి రండి, అందరిని చూడండి, ఒక లెవెల్లో పెంచండి. అదా మూవీ అదిరిపోయింది, అందరూ చాలా యాక్టర్ బాగా చేశారు. హాలీవుడ్ రేంజ్ కూడా సినిమా. హెచ్ వినోద్ సార్ కంగ్రాచులేషన్స్. పాటలు గానీ అందులో పొలిటికల్ డైలాగ్స్ గానీ పాటలంతా బాగున్నది, బ్లాస్ట్ సాంగ్ అదిరిపోయింది. ఇన్నాలో అనిరుత్ కొంచెం లైట్ గా డిసప్పాయింట్, ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటది. అనిరుత్ సార్ అనిరుత్ సార్ మాస్టర్ మళ్ళాక ఇదంతా ఎట్ట వేసారు, దీనికేమో కొంచెం స్లో అయిపోయారు. ఎందుకు లాస్ట్ మూవీ ఎలా ఉండాలి, ఆ మ్యూజిక్ అదిరిపోవాలా, ఊపిరి పెంచాలా, డాన్స్ లాగా ఉండాలి, దాని కొంచెం స్లో అయింది. దీంట్లో నెక్స్ట్ ఫిల్మ్ ఆల్బమ్ సాంగ్ చేయండి, తలపతికి మాస్ గా అదిరిపోవాలా చూసుకోండి. పూజా హెగ్డే యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు? ఆమె వాళ్ళ రొటీన్ భగవంత్ కేసరి మూవీ లాగా అనిపిస్తుంది అని అంటున్నారు. భగవంత్ కేసరి మూవీ రీమేక్, బస్ బాలయ్యని ఓవర్టేక్ చేయాల. ఓకేనా, విజయ్ స్టైల్లో ఆయన ఫ్యాన్ సర్కిల్ కి అన్ని కనెక్ట్ అవుతుంది. బాలయ్యని ఓవర్టేక్ చేయాల, స్టీలాను ఓవర్టేక్ చేయాల హీరోయిన్ కూడా. అంటే విజయ్ గారికి సంబంధించి ఇది పొలిటికల్ కి సంబంధించి ముందు వస్తున్నటువంటి సినిమా, అంటే పొలిటికల్ కి సంబంధించి లాస్ట్ సినిమా కదా, ఆయన దీనికి సంబంధించి ఏమైనా మలుచుకున్నారా ఆయనకు ఉపయోగకరంగా?
లాస్ట్ లో క్రెడిట్ సీన్ వస్తాయి అంటే మొత్తం తలపతి జర్నీ చూపిస్తారు. Hmm. అది చాలా ఎమోషనల్ గా ఉంది. Hmm. ఎందుకంటే ఇది లాస్ట్ సినిమా, ఇది సెలబ్రేషన్ టైం. Hmm. సో చాలా మిస్ అవుతాను తలపతికి. ఇంకా మూవీస్ చేయాలని, కానీ ఇప్పుడు సీఎం అయిపోయారు, చేయలేరు. Hmm. అది చాలా బాధగా ఉంది ఇప్పుడు. ఓకే, అయితే ఈ సినిమా హోల్ గా అంటే ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగా అనిపించిందా? ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో బాబీ దేవల్ యాక్టింగ్ కూడా బాగుంది. Hmm. ఆడు విలన్ లాగా అంటే ఒక లెవెల్ ఉంది, విలన్ లెవెల్ ఉంది. ఇంకా లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ కూడా బాగుంది. కొంచెం హాలీవుడ్ టైప్ లో తీశారు. Hmm. చాలా బాగుంది సినిమా. అంటే ఇందులో హైలైట్స్ ఏమనిపించాయి మీకు? హైలైట్ విజయ్ తలపతి యాక్టింగ్, Acting. ఇంకా ఇమోషన్ చాలా బాగుంది మూవీలో. Hmm. ఇంకా యాక్షన్స్ అయితే సూపర్. ఓకే అండి, మూవీ అయితే ఓవరాల్ గుడ్. యాక్చువల్లీ రీమేక్ అని చెప్తున్నారు. ఓకే, మూవీ గుడ్. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా రీమేక్ లాగా ఉందని అంటున్నారు. ఆల్మోస్ట్ రీమేక్. యాక్షన్ చాలా ఉంది. సో మోస్ట్లీ యాక్షన్ చాలా ఉంది, దానికోసం దాని వల్ల బ్యాంక్ చేశారు. మోస్ట్లీ ఇది కంప్లీట్లీ ఒక పొలిటికల్ జానర్, పొలిటికల్ జానర్. సో యాక్చువల్గా తమిళ సినిమా మోస్ట్లీ దే క్రియేట్ మీనింగ్ఫుల్ వేస్. ఇప్పుడు సీఎం అయినారు, స్టాప్ టైం సీఎం కాకుండా ఉండడానికి. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ రిలేటెడ్ టు తమిళనాడు. సీఎం ఎలా వచ్చారు, సో హౌ టు బి లైక్ సీఎం పొజిషన్ ఎలా ఉండాలి. సో ఉమెన్స్ గా మీనింగ్ఫుల్ ఉంది. ఉమెన్ చాలా అంటే ఆయన పొలిటికల్ ఎంట్రీకి ఇది మలుచుకున్నారని చెప్పొచ్చా? మలుచుకున్నా అంటే టర్న్ చేసుకున్నారా ఆయన సైడ్? లేదా అట్లా కాదు. ఇది యాక్చువల్లీ రీమేక్ ఎందుకు చేస్తారంటే ఈ ఫిలిం చేసేటప్పుడు కూడా యాక్చువల్లీ ఈ వాజ్ యాక్చువల్లీ 3-4 years నుంచి యాక్చువల్లీ ప్లాన్ ఉండేది విజయ్కి, రావాలి చేయాలి ఫర్ పీపుల్ అని. సో చాలా ఇయర్స్ నుంచి యాక్చువల్లీ ప్లాన్ ఉంది. సో ఆ థాట్స్ కొన్ని మూవీస్ లో డైలాగ్స్ అన్ని ఫిల్ చేశారు దీంట్లో. హైలైట్స్ ఏమున్నాయి ఇందులో? హైలైట్స్ సేమ్ విజయ్ సేమ్. యాక్చువల్లీ ఆయన పేరు విజయ్, ఆయన పేరులో ఉండే ఈ టీవీకే ఆ పేర్లో ఉండే తలపతి వెట్రి కొండల్ అని పేరు ఉండే. సో టీవీకే అంటే తలపతి వెట్రి కలగం ఆయన పార్టీ పేరు. సీఎం చాలా హ్యాపీగా ఉంది మూవీ. అండ్ సీఎం నౌ ఇది ఈ పొలిటికల్ ఎంట్రీకి ఇది ఒక పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్ అని అనుకోవచ్చా దీనికి సంబంధించి? అలా ఏముండదు. ఇట్స్ టోటలీ ఫర్ పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఓన్లీ ఫర్ ద పీపుల్. విజయ్ ఫర్ పీపుల్ ఆఫ్ తమిళనాడు. సినిమా కెరియర్ కి పర్ఫెక్ట్ ఇది అనుకోవచ్చా మనము? ఎండింగ్ అనుకోలేదు మేము. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము ఇట్లాంటి మూవీ ఎండింగ్ చేసేటప్పుడు. ఇట్స్ ఓకే, ఫైన్. అండ్ లాస్ట్ లో నెల్సన్, లోకేష్ వచ్చారు, మళ్ళీ అట్లీ వచ్చారు. హ్యాపీ, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపీ, ఆల్ గుడ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. పూజా హెగ్డే గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్చువల్లీ పూజా హెగ్డేకి కీ రోల్ ఇచ్చారు ఈ మూవీలో. ఓకే, కొంచెం యాక్చువల్లీ తలపతి మూవీస్ లో విజయ్ అమ్మాయిలకి ఇవ్వరు యాక్చువల్లీ. ఓకే, మామూలుగా వచ్చి వెళ్ళిపోతారు, కానీ ఈ మూవీలో షీ హ్యాడ్ గుడ్ కీ రోల్ ఇచ్చారు ఆమెకి. యాక్చువల్లీ గుడ్. సూపర్ మూవీ అయితే, అవుట్ స్టాండింగ్. అండ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా తీశారు. అంటే ఒక్కొక్క ది నాట్ ఓన్లీ దిస్ ఫర్ ఉమెన్ అండ్ ఫర్ ఆల్ ద మెన్ హూ వాస్ వాచింగ్ దిస్. ఎలా పోర్ట్రే చేశారంటే ఎవ్రీ సీన్ దే మేడ్ అస్ క్రై. అండ్ ద లాస్ట్ వరకు దే మేడ్ ఐ గాట్ ఎమోషనల్. ఇది తెలుగులో భగవంత్ కేసరి మూవీ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి రీమేక్ అయిందని చెప్పేసి అంటున్నారు. దాని గురించి అయితే నాకు ఎగ్జాక్ట్ తెలియదు అండి. దీస్ మూవీస్ కంప్లీట్ డిఫరెంట్, అంటే మొత్తంకి డిఫరెంట్ తీశారు. ఈచ్ అండ్ ఒక్కొక్క సీన్ కాదు, ద ఫైట్ సీన్, ద పొలిటీషియన్ అండ్ ద ఫ్యామిలీ, ఈచ్ అండ్ ఒక్కొక్క సీన్ మనకి చాలా చూపించారు. ఓకే, అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ ఇది సినిమా కెరియర్ లో ఎండింగ్ పాయింట్ అనుకోవచ్చా? ఈ సెట్ ఇట్ ఇస్ లాస్ట్ మూవీ, ద లాస్ట్ కి మళ్ళీ స్క్రీన్ వచ్చింది, దిస్ ద బిగినింగ్. ఐఎమ్ నాట్ షూర్ దేర్ ఇస్ ఒక కొత్త మూమెంట్ స్టార్ట్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఆయనని ముందు ముందు హీరోగా చూడాలనుకుంటున్నారా, పొలిటికల్ లీడర్ గా చూడాలనుకుంటున్నారా? Now he is a CM. He has a very big responsibility to take up, and now he's a main person of Tamil Nadu, and Tamil Nadu will love people, and we love him very much. And even I want to see him in a big screen. Hope to see he gonna change his mind in the coming days. Thank you. సినిమా చూసారా? చూసా సినిమా చూసడం సేపు. సినిమా ఉంది, ఏ లెవెల్లో ఉందంటే అబ్బా సినిమా వేరే లెవెల్లో ఉందంతే. సినిమా చూసడం సేపు భగవంత్ కేసరి ఇది సేమ్ అట్టే ఉంది జాస్టిస్ గారు. కానీ విజయ్ అన్న స్టైల్ కానీ ఆ డ్యాన్సులు, ఆ ఫైట్లు, కామెడీలు వేరే లెవెల్ అనమాట. అంటే కాస్త డిఫరెంట్ అనమాట. కానీ సినిమా అయితే సేమ్ అదే. భగవంత్ కేసరి సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ పెద్ద హిట్ అయింది అది. ఈ సినిమా కూడా సేమ్ అట్టే ఉంది, మారలైతే ఎక్కడ. కానీ ఏంటంటే ఇది తమిళ సినిమా డబ్బింగ్ అయింది ఇక్కడికి. దానివల్ల ఏంటంటే పైగా విజయ్ అన్న సీఎం అయ్యాడు, సక్సెస్ అయ్యాడు. కాబట్టి సక్సెస్ సీఎంగా ఈ సినిమా తీసాడు. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా
చూస్తారు అందరూ. పైగా ఈ సినిమా 10,000 థియేటర్లు, ఇండియా మొత్తం 10,000 థియేటర్లు రిలీజ్ అయింది. ఒక్క తెలుగులో కాస్త ఆడచ్చు ఆడకపోవచ్చు అని చెప్పను, మిగతా భాషలో అయితే బాగా ఆడుతుంది. దేనికంటే ఆల్రెడీ ఆడ సినిమా భగవంత్ తీసుంది, తీసుంది పెద్ద బ్లాక్ బస్టర్, అది హిట్ కూడా అయి ఉంది. అదే సినిమా తీసుకొచ్చి ఇక్కడ తీసి మళ్ళీ అదే డబ్బు పెట్టారు కాబట్టి అదే కాస్త బాధ. దానికి ఏంటంటే ఎవరేం చేయలేవు. ఈ సినిమా ఎప్పుడో తీసేసాడు ఈయన, తీసేసి అనుకోకుండా సీఎం అవడం, మళ్ళీ ఈ సినిమా ఇక్కడ వేయడం అయింది, అంతే, ఇంకేం లేదు. ఆయన పొలిటికల్ ఎంట్రీకి ఇది స్టార్టింగ్ పాయింట్ అని అనుకోవచ్చా? ఇందులో ఏమైనా చూపించారా దానికి సంబంధించి? ఇందులో పొలిటికల్ అయితే చూపించారు కానీ లాస్ట్లో ఇచ్చారు బాగా. ఎందుకంటే మార్పు అనేది మనతోనే స్టార్ట్ అవ్వాలని, ప్రతి ఒక్కరు రండి ఓటేయండి, మీకు మార్పు రావాలంటే ఓటు వేయండి అని చూపించాడు అన్నమాట క్లారిటీగా. ఇందులో ఏం హైలైట్స్ ఉన్నాయండి? హైలైట్స్ అంటే సేమ్ అదే ఉంది, ఇంకేం లేదు. భగవంత్ గారి సినిమా సేమ్ అదే. అంటే ఒక ఆడపిల్లల్ని వాళ్ళకి ప్రోత్సాహం, ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, ఆడపిల్లలు కూడా అన్నింటిలో పైకి ఎదగాలని చూపించారు, అంత బాగా. కానీ యాజ్ తీసుకుంది అదే కొంచెం బాధ ఉంది. అది మనం ఏం చేయలేం, చెప్పారు కదా ఆల్రెడీ సినిమా అదే సినిమాని. కానీ విజయాన్ని మీద మాకున్న అభిమానం అన్నమాట. ఇప్పుడు మరి విజయ్ గారు పొలిటికల్ లోకి వెళ్ళిపోయారు, సినిమా రంగానికి ఫుల్ స్టాప్ పెట్టారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? అదే కొద్దిగా బాధగా ఉంది. సినిమాలు ఇక నుంచి చేయను, ఇదే లాస్ట్ అన్నాడు. కానీ చేయించామని చెప్పలేం, ఎందుకంటే మనం ఇది వరకు పాత రోజుల్లో పోతే సినిమా యాక్టర్లు అందరూ సీఎంలుగా పిఎంలుగా పోటీ చేయడం, అక్కడ మళ్ళీ సక్సెస్ కాకుండా మళ్ళీ ఇటు రావడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈటే చేయడం. అది కమల్ హాసన్ గారు కానీ చాలా మంది ఉన్నారు, ఇంకా తెలుగులో చూసుకుంటే చాలా మంది ఉన్నారు. కాబట్టి అదన్నీ నమ్మలేకపోతున్నాయి. సరే అతను ఒక 4 ఏళ్ళు చేయడేమో, తర్వాత మళ్ళీ చేయించాము, చెప్పలేం కదా. అంటే పొలిటికల్ గా ఫెయిల్ అయ్యి ఇక్కడ రావాలంటున్నారా, అలా వస్తారంటున్నారా? ఫెయిల్ అయినా పాస్ అయినా ఇది మంచి డబ్బు ఆదాయం, ఇది వాళ్ళకి ఇది ఒక వ్యాపారం అనమాట. డబ్బులు వస్తాయి, అభిమానులు కూడా కాదని లేరు. మళ్ళీ జనాలు అందరూ పోయి చేయండి అంటారు, మళ్ళీ వాళ్ళు చేస్తారు. నమ్మలేము, ఇది సినిమా చేయము అంటే నమ్మలేము. అది అంతే. ఇంత మార్కెట్, ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన తర్వాత చేయరు అనేది నమ్మలేకుండా. విజయ్ గారిని హీరోగా చూడాలనుకుంటున్నారా ముందు, లేకపోతే మీరు అభిమానిగా పొలిటికల్ గా చూడాలి? రెండు సీఎంగా, కంటిన్యూ సీఎంగా, ఇంకా తమిళనాడుకే కాదు దేశం మొత్తానికి ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషనల్ రోల్ మోడల్ అవ్వాలి. అలాగే సినిమా హీరోగా కొత్త సినిమాలు, కొత్త కంటెంట్ చేయాలి, అదే ఉంది లోపల. దయచేసి ఇంకోసారి ఈ రీమిక్లు, ఈ డబ్బింగ్లు చేయొద్దు, ఇంకా అంతే. అదొకటే బాధగా ఉంది. ఆల్రెడీ భగవంత్ కేసరి చూసి మళ్ళీ ఇదే చూసినట్టుంది యాస్టీజ్. పైగా థియేటర్లో కూడా సినిమాని తమిళ్ వేయడం అయితే కొద్దిగా డిసప్పాయింట్. తెలుగు హైదరాబాద్కి వచ్చి ఆ భాషలో వేస్తే ఎవరు చూస్తారు చెప్పండి. అది థియేటర్ కూడా జనాలు తక్కువ ఉండదు. దీనికి కారణం ఏంటంటే తమిళ భాష ఉన్నది, ఇంక నుంచి అన్ని భాషలు ఉంది. దయచేసి తెలుగు సినిమాని తెలుగులోకి ఏదైనా డబ్బింగ్ చేస్తే తెలుగులోనే వెయ్యండి. పరభాషలో వేస్తే మాకెట్ట అర్థం వాళ్ళు చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నలకి, అక్కలకి, చెల్లెలకి, తమ్ముళ్ళకి అందరూ చెప్పేది ఒకటే, థియేటర్ పోయి ఈ సినిమాని చూడండి. ఒక మంచి విజయం సాధించాం మనం, ఇది మనది. ఈ సినిమా